హాలీవుడ్ మూవీ అవతార్ 3 డిసెంబర్లో రిలీజ్ కాబోతోంది. దీని ప్రమోషన్ కోసం నవంబర్లో దర్శకుడు జేమ్స్ కెమెరూన్ ఇండియాకు రాబోతున్నాడు. పనిలో పనిగా సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ మూవీ టీజర్ ని లాంచ్ చేయబోతున్నాడు. ఎంతవరకు అందరికీ తెలిసిందే, కానీ తెలియాల్సింది చాలా ఉంది. అదే అందరినీ షాక్ కి గురిచేసేలా ఉంది. అదే 30,000 కోట్ల నిజం. ఇప్పటి వరకు రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాకు హాలీవుడ్ సపోర్ట్ ఇచ్చేది జేమ్స్ కెమెరూన్ అని వింటున్నాం కూడా. కానీ అలాంటి హాలీవుడ్ ఫిల్మ్ మేకర్కే మన ఇండియన్ సపోర్ట్ అవసరం వస్తే ఎలా ఉంటుంది? అదే జరిగేలా ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ మూవీని జేమ్స్ కెమెరూన్ ప్రమోట్ చేయడం కాదు, తన సినిమానే రాజమౌళి టీం ప్రమోట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అవతార్ లాంటి సినిమాల ఫ్రాంచైజ్ కి ఓ ఇండియన్ సపోర్ట్ కావాలా అని ఆశ్చర్యపోనక్కర్లేదు. అది నిజం. నీకు 10,000 కోట్లు, నాకు 30,000 కోట్లు అన్న అవసరాల మీదే రాజమౌళి జేమ్స్ కెమెరూన్ ఒకరికొకరు సాయం చేసుకుంటున్నారా? హాలీవుడ్ టాప్ డైరెక్టర్ కూడా రాజమౌళి లాంటి వాడితో అవసరం ఉందా? అదేంటో మీరే చూసేయండి. సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ మూవీ వరల్డ్ వైడ్ గా 55,000 థియేటర్స్ లో వండర్ చేయాలంటే సినిమాలో దమ్ముండాలి. వరల్డ్ ఆడియన్స్ కి నచ్చేంత వింతలు విచిత్రాలతో కంటెంట్ మంచి పోగొట్టాలి. అప్పటికి ఈ సినిమా పాన్ వరల్డ్ మార్కెట్ ని షేక్ చేస్తుంది అనలేం. దానికి సాలిడ్ ప్రమోషన్ దక్కాలి. అందుకు హాలీవుడ్ స్టార్లు లేదంటే హాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లు సపోర్ట్ చేయాలి. అదే ఇప్పుడు జేమ్స్ కెమెరూన్ చేయబోతున్నాడు. కానీ ఇక్కడ ప్రమోషన్లో ఊహించని ట్విస్ట్ కనిపిస్తుంది. టెర్మినేటర్, టైటానిక్, అవతార్ లాంటి ఐకానిక్ మూవీలు తీసిన హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్ సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ మూవీ టీజర్ వచ్చే నెల లాంచ్ చేయబోతున్నాడు. నవంబర్ 16నే ఈ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరుగుతుంది. అయితే ట్రిపుల్ ఆర్ టైంలో జేమ్స్ కెమెరూన్ తో రాజమౌళికి ఏర్పడ్డ స్నేహం వల్లే ఇలా తను సాయం చేస్తాడనుకున్నారు అంతా. కానీ ఇక్కడే కథలో ట్విస్ట్ ఉంది. ఇండియా చిన్న మార్కెట్ కాదు. ఇక్కడ అవతార్ 3కి రాజమౌళి ప్రమోషన్ చేస్తే తన మూవీ SSMB 29కి తాను US, యూరోప్ లో ప్రమోట్ చేస్తాడు. ఇది మ్యూచువల్ నీడ్. అంతటి టాప్ హాలీవుడ్ డైరెక్టర్ కి రాజమౌళి సాయం అవసరమా అని చిన్న చూపు చూడలేం. మార్కెటింగ్ అంటే అలానే ఉంటుంది. అవతార్ ఎంత గొప్ప సినిమా అయినా కావచ్చు, కానీ అవతార్కి వచ్చిన రెస్పాన్స్ అవతార్ 2కి రాలేదు. ఇప్పుడు 3వ భాగం వస్తుందంటే అంత పెద్ద హైప్ లేదు. ఎందుకంటే ఎంత గొప్ప టెక్నాలజీతో సినిమా తీసినా అదే కథని నేల నుంచి నీటిలోకి, ఇప్పుడు అక్కడి నుంచి మంటల్లోకి తీసుకెళ్తున్నారు. కాబట్టి కథనంలో ఏదైనా గొప్పతనం ఉండొచ్చు, కానీ తెలిసిన పాత్రలు, తెలిసిన వింతలోకాలు కొత్తగా అయితే ఎగ్జైట్ చేయవు. దీనికి తోడు పాత తరానికి అవతార్ మీద ఉన్నంత ఎగ్జైట్మెంట్ కనెక్షన్ కొత్త తరానికి ఉండట్లేదు. అందుకే ఇండియా లాంటి పెద్ద మార్కెట్లో అవతార్ 3వ సీక్వెల్ని ప్రమోట్ చేయాలంటే దేశం మొత్తం గౌరవించే రాజమౌళి అండ్ కో లాంటి వాళ్ళ సపోర్ట్ కావాలి. ఎలాగూ తన SSMB 29 మూవీకి జేమ్స్ కెమెరూన్ ప్రమోట్ చేస్తున్నాడు కాబట్టి తన అవతార్ 3కి జక్కన్న టీం ఇండియాలో అండగా ఉండబోతుంది. సో SSMB 29 ఏమాత్రం వర్కౌట్ అయినా 10,000 కోట్ల అవతార్ 3 వరల్డ్ వైడ్ గా వసూలు వరద తెస్తే 30,000 కోట్లు రావచ్చనే అంచనా ఉంది. సో నీకు 10 నాకు 30 అన్న కోణంలో ఇద్దరు దర్శక ధీరులు ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకోబోతున్నారట.